ఆర్బీఐ లైసెన్స్ పొందిన ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అన్నది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అది ఎలా మనం వచ్చినప్పటికల్లా మన రాయినెట్లో లీడ్ ఎట్లా జనరేట్ చేయాలన్నది తెలుసుకుందాం. మొదటగా ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అన్నది ఏంటంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ అన్నది లభిస్తుంది. మనం వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డులో మనకు ఒకవేళ సివిల్ స్కోర్ లేకపోయినా సరే, మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ లేకపోయినా సరే ఈ క్రెడిట్ కార్డ్ అన్నది వస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ పొందుకోవడం బట్టి మనకి సివిల్ స్కోర్ అన్నది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్లో ఉన్నా సరే ఏంటంటే ఈ క్రెడిట్ కార్డుల నుంచి మనం యూటిలైజ్ చేసి ఇన్ టైంలో పేమెంట్స్ చేస్తూ ఉంటే మనకి సివిల్ స్కోర్ అన్నది పెరుగుతుంది. ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డులో ఏంటంటే మనము ఇనీషియల్గా ఒక 5,000 రూపాయలు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చినప్పటికల్లా ఏంటంటే దాంట్లో 90% వరకు మనకు క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతవరకు చేయొచ్చు అంటే మనం వచ్చినప్పటికల్లా 5,000 నుంచి 4,50,000 వరకు చేయొచ్చు. ఇనీషియల్గా మాత్రం మనం 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకుని తర్వాత మనం టాప్అప్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ కార్డు యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకు వచ్చినప్పటికల్లా ఎవరికైనా 18 సంవత్సరాలు దాటి ఆధార్ కార్డు, లింక్డ్ మొబైల్ నెంబరు, పాన్ కార్డు, ఫిజికల్ పాన్ కార్డు ఉండి వాళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు వాళ్ళ ఎగ్జిస్టింగ్ అకౌంట్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కార్డు తప్పకుండా అప్రూవ్ అవుతుంది. సిబిల్ స్కోర్ లేకపోయినా వాళ్ళ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఏమి లేకపోయినా సరే ఏంటంటే ఈ కార్డు గ్యారంటీగా వస్తుంది. సో లైఫ్ టైం అన్నది ఈ కార్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అప్ టు 1% క్యాష్ బ్యాక్ కూడా మనకు కొన్ని లావాదేవీల మీద కొన్ని షాపింగ్ మాల్స్లో 1% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఎటువంటి జాయినింగ్ ఫీజ్ ఏమీ దీంట్లో లేదు. దీనివల్ల ఈ కార్డు మనము తీసుకోవడం బట్టి ఏంటంటే ఒకవేళ ఎవరికైతే సిబిల్ స్కోర్ సరిగ్గా ఉండదో వాళ్ళ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ కానీ రావు. అందులోకి సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా బ్యాంకులో వడ్డీకి మనం వచ్చినట్టుగా హోమ్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్స్ మీద ఎక్కువ వడ్డీ అన్నది పడుతుంది, తక్కువ వడ్డీకి రాదు. ఎవరికైతే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి తక్కువ వడ్డీకి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ కార్డు తీసుకోవడం బట్టి ఏంటంటే మనకి సిబిల్ స్కోర్ లేకుండానే ఈ కార్డు ఇస్తున్నాం కాబట్టి ఈ కార్డులో మనం ఎప్పటికప్పుడు పర్చేజ్ చేసి మళ్ళీ మనం వచ్చినప్పటికల్లా పేమెంట్లు ఇన్ టైంలో మనం కట్టుకుంటూ ఉంటే మనకి సిబిల్ స్కోర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ కార్డులో మనము పొందుకోవటానికి మనం ఏం చేస్తున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ అన్నది 7% వరకు బ్యాంక్ అన్నది ఇస్తుంది. ఇవి ఈ కార్డు యొక్క మేజర్ ఫీచర్స్. సో ఇప్పుడు కార్డు ఎట్లా లీడ్ జనరేట్ చేయాలి మన రాయినెట్లో అన్నది తెలుసుకుందాం. సో మొదటగా ఏంటంటే ఈ కార్డు లీడ్ జనరేట్ చేయడానికి కస్టమర్ దగ్గర మనకు ఉండాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికల్లా పాన్ కార్డ్ అన్నది ఉండాలి, ఫిజికల్ పాన్ కార్డ్. ఆధార్ కార్డు డీటెయిల్స్ మనకు ఉన్నా సరిపోతుంది, ఫిజికల్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అన్నది ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికల్లా మన రాయినెట్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్లో మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, సర్వీసెస్లోకి వెళ్తారు. ఆ సర్వీసెస్లో మనకి అకౌంట్ ఓపెనింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అకౌంట్ ఓపెనింగ్లో అప్లై క్రెడిట్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అది మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే మనకు వచ్చేటప్పటికల్లా ఇట్లా పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు పేజ్ కనుక ఓపెన్ అవ్వనట్లయితే పాపప్ బ్లాక్ అయి ఉంటుంది. ఒకసారి మీ బ్రౌజర్లో పాపప్ అన్బ్లాక్ చేయండి, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికల్లా లీడ్ జనరేట్ లీడ్ అని మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ వచ్చేటప్పటికల్లా మనం జనరేట్ లీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీకు క్రెడిట్ కార్డ్స్ అని మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి వస్తుంది. ఇది మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ కనుక ఈ మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు అప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా పేజ్లో ఏంటంటే కింద మ్యాగ్నెట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ సెల్లింగ్ అన్న ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా ఇట్లా కార్డుకి సంబంధించిన బ్రాండ్ బెనిఫిట్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. కింద వచ్చేటప్పటికల్లా మనకి సెల్ నౌ అని చెప్పి వస్తుంది. ఆ సెల్ నౌ మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఇట్లా డీటెయిల్స్ అన్నది కనిపిస్తుంది. కింద కంటిన్యూ అని క్లిక్ చేస్తాం. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత
మనకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ వాళ్ళకి ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి వాట్సాప్ కానీ వాళ్ళకి కాపీ లింక్ కానీ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి మనం ఆ లింక్ అన్నది వాళ్ళకి షేర్ చేయవచ్చు. ఆ షేర్ చేసినప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ వచ్చేటప్పటికల్లా వాళ్ళ పేరు ఎవరైతే లీడ్ మనం ఎంటర్ చేస్తున్నామో, ఉదాహరణకి మీ ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే మీ బ్రదర్ అనుకోండి, వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నెంబరు అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది. మీ యొక్క రిఫరల్ కోడ్తో ఒక లింక్ జనరేట్ అవుతుంది. సో ఆ లింక్ జనరేట్ అయినప్పుడు ఆ లింక్ అన్నది వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఏం చేయాలంటే ఆ లింక్లో వాళ్ళు యూజ్ చేసుకుని ప్లేస్టోర్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ క్రెడిట్ కార్డ్ యాప్ డైరెక్ట్గా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేటప్పటికల్లా కమిషన్ రాదు. సో వాళ్ళన్నది యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ వాళ్ళ కస్టమర్ మొబైల్ నెంబర్లో ఏమేమి చేయాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాళ్ళు వచ్చేటప్పటికల్లా పాన్ కార్డు, ఆధార్ కార్డు, లింక్డ్ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా వాళ్ళు అందుబాటులో పెట్టుకోవాలి. సో ఈ విధంగా వచ్చేటప్పటికల్లా తర్వాత సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. ఆ సైన్ అప్లో వచ్చేటప్పటికల్లా సైన్ అప్లో వాళ్ళ యొక్క పేరు ఆధార్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వాళ్ళ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మై కార్డ్ మీద మనం క్లిక్ చేయాలి. సో గెట్ మై కార్డ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత వాళ్ళది ప్లాన్ ఏ ప్లాన్లో కావాలి అన్నది అక్కడ అడుగుతుంది. ఎలో పర్మిషన్ దగ్గర ఎలో ఇవ్వండి. తర్వాత వాళ్ళ ఇనీషియల్ డిపాజిట్ 5,000, 10,000, 15,000 అని చెప్పి ఉంది. సో మనకి ఎంత అమౌంట్ అయితే ఆ అమౌంట్ మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే వాళ్ళ పాన్ నెంబర్ కానీ, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ ఇచ్చి వెరిఫై అన్నది క్లిక్ చేయాలి. వెరిఫై తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి అవన్నీ కూడా టిక్ చేసి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫై అవుతుంది. సో అక్కడ వచ్చేటప్పటికల్లా సో వెరిఫై అయిన తర్వాత అక్కడ ఆ హౌస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేస్తాం. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ ఫాదర్ నేము, నామినీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి వెరిఫై క్లిక్ చేస్తాం. తర్వాత ఏ అకౌంట్ నుంచి అయితే వాళ్ళు పే చేస్తున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ వెరిఫై ఇవ్వాలి. తర్వాత అక్కడ వచ్చేటప్పటికల్లా జీపేనా, ఫోన్పేనా ఏంటి అన్నది ఉంటుంది. సో అక్కడ ఏదైతే మనకి ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అయితే గూగుల్ పే సెలెక్ట్ చేసుకుని అక్కడ డిపాజిట్ అమౌంట్ అని క్లిక్ చేస్తే అప్పుడు వచ్చేటప్పటికల్లా ఆ ఫోన్పే పేజ్కి అన్నది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్టార్ట్ VKYC అని ఉంటుంది. ఆ స్టార్ట్ VKYC మనం క్లిక్ చేసే ముందు పాన్ కార్డు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవాలి. ఆ వీడియో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం పర్సనలైజ్ చేసుకుని ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసి మనం వచ్చేటప్పటికల్లా ఎనేబుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకుని మనం ట్రాన్సాక్షన్ అన్నది ఇన్స్టెంట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఇనీషియల్గా ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికల్లా కస్టమర్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏమైందంటే మినిమం 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మన కార్డ్ యాక్టివ్ స్టేటస్లో ఉంటే CSPకి వచ్చేటప్పటికల్లా 399 రూపీస్ కమిషన్ అన్నది వస్తుంది దీని ద్వారా.